సినిమా మీడియాలోకి వచ్చి రామానాయుడు గారు నా కథలు సినిమాలుగా తీసి అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను చాలా స్మూత్గా వచ్చేసినట్టే లెక్క. బాగా కష్టపడ్డాను, హార్డ్ వర్క్ చేసేదాన్ని. చేతిలో వెహికల్ అది ఏమి ఉండేది కాదు అసలు. రామానాయుడు స్టూడియో అవన్నీ ఎక్కడున్నాయి నాకు తెలియదు అసలు. కొండల మీద నుంచి అసలు బాబోయ్ ఎలారా ఫస్ట్ టైం ఆటో వస్తే ఆటో ఎక్కలే, ఆగిపోయింది అసలు. తప్పు ఇదేంట్రా బాబు అసలు మనం రాలేమా ఇక్కడికి అని అనుకున్నాను నేను. నాగేశ్వరరావు గారికి లీడర్ బుక్ నేను అంకితం ఇస్తే, మా తాతగారి జీవిత చరిత్ర, ఆయన ఒక మనిషిని పంపించారు ఇంటికి. ఆ రమణి ప్రభాకర్ని వాళ్ళ ఆయన్ని భోజనానికి మా ఇంటికి పిలవండి. ఆ పుస్తకాన్ని చదివి మా ఆవిడ చాలా కదిలిపోయారు. ఆవిడ చదివి వినిపించేవారు, ఆయన పుస్తకాలు చదివేవారు కాదు పెద్దగా. ఆవిడ చాలా మూవ్ అయిపోయి నాకు కథ చెప్పారు, నాకు చాలా నచ్చింది, ఒకసారి రమ్మనండి అని మర్యాదగా పిలిచారు. పిలిస్తే అప్పుడు కూడా మేము ఆటోలో వెళ్ళాం. ఆయన నేను ఎంత అమాయకంగా అడిగానంటే, మీ ఇల్లు నేను ఎలా తెలుసుకుంటాను కొంచెం అడ్రస్ చెప్తారా అని ఫోన్లో అడిగితే ఆయన చెప్పారు, గుడితల వెంకటస్వామి గారి ఇంటి పక్కన చెప్పమ్మా, ఆయన చాలా ఫేమస్ అని చెప్పారు. అది ఆయన నన్ను ఏడిపించడానికి అన్నారో మహానుభావుడు, మనసులో ఏమనుకున్నారో. ఆయన ఫేమస్, చాలా సర్కాస్టిక్గా మాట్లాడతారు, ఆయన చాలా ఫేమస్ అన్నారు. అంటే అది కూడా నాకు తెలియదు సెటైర్ అని. నేను చాలా అమాయకంగానే అవునా అంటే అయితే అలాగే అడిగొస్తాను.